అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ రేపు పిల్లలకి ఏజ్ అనేది చాలా రెడ్యూస్ అయిపోయింది. ఒకప్పుడు యావరేజ్గా 12 to 13 ఇయర్స్కి ఉంటే ఇప్పుడు 10 to 11 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫ్యూ సైకిల్స్ అనేవి చాలా హెవీ అండ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండొచ్చు. కొన్నిసార్లు మంత్స్ టుగెదర్ బ్లీడింగ్ అవ్వకపోవచ్చు. ప్లస్ సివియర్ పెయిన్ ఉండొచ్చు అబ్డామెన్లో, కొన్నిసార్లు యాక్ని అలాంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటివన్నీ చూసి చాలా మటుకు మదర్స్ భయపడిపోతారనమాట. వాళ్ళ అమ్మాయిలు మా దగ్గర తీసుకొచ్చి ఇదేమన్నా సీరియస్ కండిషన్ డాక్టర్ అని అడుగుతారు. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించడము, బ్లడ్ టెస్ట్లు చేయించడము ఏవేవో చేస్తారు. సో లెట్ మీ రీఅష్యూర్ యూ వన్ థింగ్, ఒకసారి మీ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత 1 to 2 ఇయర్స్ వరకు పీరియడ్ సైకిల్ అనేది ఎలా ఉన్నా కూడా, ఇర్రెగ్యులర్గా ఉన్నా, హెవీగా ఉన్నా మీరు ఏం వరీ అవ్వాల్సింది లేదు. యూ షుడ్ జస్ట్ లెట్ దిస్ బాడీ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ యూ షుడ్ లెట్ అలౌ ది ఆర్గన్స్ టు ఫైండ్ దేర్ వే అనమాట. ఆ సైక్లిసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి కొంత టైం పడుతుంది. సో అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి టెస్ట్లు కూడా సాధారణంగా అవసరం పడవు. ఓన్లీ హెవీ బ్లీడింగ్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుంటే దాన్ని మటుకు కంట్రోల్ చేయడానికి కొన్ని టాబ్లెట్స్ పెడతారు, అంతే. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.